హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మర్చిపోకుండా బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ 39. శ్వేత మాటలు కాదనలేక అయిష్టంగానే లోపలికి వచ్చింది హరిత. కానీ విరాజ్ మాటలు లేక తనని కలవకుండా ఒకే ఇంట్లో గడపడం నరకంతో సమానంగా అనిపిస్తుంది. రోజు రోజుకి మనసులో బాధ ఎక్కువై మొహంలో కనిపిస్తోంది హరితకు. ఎంత ప్రయత్నించినా కనీసం దగ్గరకు కూడా రానివ్వటం లేదు విరాజ్. చాలా పట్టుదలతో ఉన్నాడు. హరిత తన మనసుని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా విరాజ్ ఆలోచనలు తప్ప మరింకేమీ తన మనసులోకి రావటం లేదు. కూర్చున్నా నిల్చున్నా చివరికి పడుకున్నా కూడా విరాజ్ గురించిన ఆలోచనలే. చివరకు తన కడుపును పుట్టిన తన ప్రాణానికి ప్రాణమైన బాబుపై కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినంతగా మారిపోయింది హరిత. హరిత పరిస్థితి గమనిస్తున్న శ్వేత ఇలా అయితే హరిత ఆరోగ్యం ఏమైపోతుందో అని కంగారు పడి తనతో మాట్లాడటానికని హరిత గదికి వచ్చారు. కనీసం శ్వేత వచ్చిన విషయం కూడా గమనించకుండా తనదైన ఆలోచనతో సతమతమవుతున్న హరితను చూసి తన భుజంపై ప్రేమగా చేయి వేసి, ఏమైంది హరిత నీకు? అసలు ఏంటి ఈ పరధ్యానం? రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఆలోచిస్తూనే ఉంటావా? అలా అయితే ఎలా అవుతుంది చెప్పు? నువ్వు ఆలోచనతోనే గడుపుతావా, లేక విరాజ్ని నీ భర్తగా మార్చుకునేందుకు ఏదైనా ఆచరణ మొదలు పెడతావా అంటూ అడిగిన శ్వేత ప్రశ్నకు ఆశ్చర్యంగా చూసింది హరిత. నిజం హరిత, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఆలోచిస్తే ఎప్పుడూ పనులు జరగవు. మనకు కావాల్సింది ఎలా దక్కించుకోవాలో కూడా తెలుసుకోవాలి. విరాజ్ని తన ప్రేమను కావాలి అనిపిస్తే దక్కదు, దాన్ని నువ్వే దక్కించుకోవాలి, దానికోసం శ్రమించాలి అంటూ చెప్పారు శ్వేత. శ్వేత మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, మీరు చెప్పింది నిజమే అత్తయ్య, కానీ నేను ఏం చేయాలి? ఇంకా తనని నా ప్రేమ శాశ్వతం అని ఎలా నమ్మించాలి? నాకేమీ అర్థం కావటం లేదత్తయ్య. బాబు గురించి ఆలోచిస్తే ఇంకా కంగారు ఎక్కువవుతోంది. ఇప్పుడు రాజ్ ప్రేమ కావాలంటే ఈ పసివాడిని నేను దూరం చేసుకోవాలా? నా వల్ల కాదు అత్తయ్య. ఒక తల్లిగా నేను అలా చేయలేను అంటూ శ్వేత చేయి పట్టుకుని ఆ చేతికి తన తలను ఆంచి బాధపడింది హరిత. అయ్యో హరిత, బాబుని దూరం చేసుకోమని ఎవరు చెప్పారు? వాడు నీకు మాత్రమే కొడుకు కాదు, విరాజ్కి కూడా కొడుకే. అంతేకాదు, ఈ మొత్తం సామ్రాజ్యానికి, ఆస్తికి, అంతస్తుకి, హోదాకి కూడా మొదటి వారసుడు. వాణ్ణి దూరం పెట్టమని నేను ఎలా చెప్తాను అన్న శ్వేత మాటలకు కాస్త ఆనందం కలగలిపిన ఆశతో తల పైకెత్తి చూసింది హరిత. అవును హరిత, నేను చెప్తున్నది నిజమే. బాబుని దూరం పెట్టడం కాదు, బాబును చూపించి వాడి స్పర్శను విరాజ్కి అలవాటు చేసి బాబు లేనిదే నేను ఉండలేను అనేలా వాడిని మార్చడానికి ప్రయత్నించు. బాబు అదృష్ట జాతకుడు. ఖచ్చితంగా తన తల్లిదండ్రులను ఒకటిగా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అదే నమ్మకాన్ని నువ్వెందుకు పెంచుకోకూడదు? ఏ బాబు వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోతుంది అని వాడు అపోహపడుతున్నాడో ఆ బాబు వల్లే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధంగా మారి కలకాలం కలిసి ఉంటుంది అని నువ్వు నమ్మించు అంటున్న శ్వేత మాటల్లో ఏదో కొత్త ఆశాకిరణం కనిపించింది హరితకు. మళ్ళీ అంతలోనే నిరాశ ఆవహించింది హరితకు. బాధగా మొహం పెట్టి బాబు తలపై నిమురుతూ, కానీ వీణ్ణి చూడటానికి, ముట్టుకోవడానికి కూడా అతను ఇష్టపడడం లేదు కదా అత్తయ్య. అటువంటిది బాబుని చూపించి నేను ఎలా రాజ్ మనసు మార్చగలను అంది హరిత అయోమయంగా. ఆలోచించు హరిత. ఆలోచిస్తే ఉపాయం దొరకని సమస్యలు, సమాధానం దొరకని ప్రశ్నలు ఉండనే ఉండవు. విరాజ్ ప్రేమ నీకు దక్కటం లేదు అని ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? తనని మళ్ళీ మామూలు విరాజ్గా మార్చడానికి ఏం చేస్తే అవుతుంది అని కూడా అంతే తీవ్రంగా ఆలోచించు. బాబు ఏడుపు, నవ్వు, అల్లరి, మాటలు, స్పర్శ ఏ ఒక్కటి విరాజ్ని కదిలించినా తను కూడా పేరెంటింగ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతాడు. ఆ ఒక్క క్షణం చాలు బాబుతో తన బంధం బలపడ్డానికి. తల్లిదండ్రులు బిడ్డతో సరైన బంధాన్ని ఏర్పరచుకోగలిగితే ప్రేమ దానంతట అదే వస్తుంది. ఆ విషయం విరాజ్కి ఖచ్చితంగా తెలుస్తుంది. అర్థమైంది కదా అంటూ హితబోధ చేసింది శ్వేత.
శ్వేత మాటలు విని హరిత ఆలోచనలో పడింది. సరే అత్తయ్య, ఈ రోజు నుండి అనవసరమైన ఆలోచనలతో సమయం వృధా చేయకుండా బాబుని రాజుని ఒకటి చేసేందుకు ఖచ్చితంగా ట్రై చేస్తాను అంటూ ఉత్సాహంగా చెప్పింది హరిత. దట్ ఈజ్ హరిత. ఈ స్పిరిట్తోనే నువ్వు రాజ్ మనసు మార్చే పని మొదలుపెట్టు. ఖచ్చితంగా విజయం నీ సొంతం అవుతుంది. అందుకు నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈ అత్తయ్య ఉందని మాత్రం మర్చిపోకు. నాకు విరాజ్ ఎంతో, నువ్వు కూడా అంతే. విరాజ్ జీవితంలో చాలా కోల్పోయాడు హరిత. కోపంలో తొందరపాటులో నిర్ణయం తీసుకుని నిన్ను బాబుని కూడా కోల్పోకూడదు. అందుకే నువ్వు విరాజ్ మనసు అర్థం చేసుకుని తనని మారుస్తావని ఆశతో నీకు ఇవన్నీ చెప్తున్నాను అంది శ్వేత వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. మీరు బాధపడకండి అత్తయ్య. ఇప్పటి వరకు సమస్యలను చూసి భయపడుతూ ఏడ్చే హరితను చూశారు. ఇప్పుడు వచ్చిన సమస్యని సాధించుకొని నా రాజ్ మనసుని నా సొంతం చేసుకోబోతున్న హరితను చూస్తారు అంటూ నవ్వుతూ చెప్పింది హరిత. సరే హరిత, నువ్వు ఆ పనిలోనే ఉండు. బాబు గురించి అస్సలు టెన్షన్ పడకు. నేనున్నాను కదా, వాడికి కావలసినవన్నీ నేనే చూసుకుంటాను అంటూ అభయహస్తం ఇచ్చింది శ్వేత. ఆ రోజంతా కూర్చుని బాగా ఆలోచించి ఏదో గొప్ప నిర్ణయం వచ్చిన దానిలా ఎస్ ఎస్ అనుకుని చేతులు గుద్దుకుంటూ సంతోషంగా మనసులోనే గంతులు వేసింది హరిత. విరాజ్ ఆ దారిలో వస్తాడని తెలిసి కావాలనే బాబుని కింద పక్క వేసి పడుకోబెట్టింది హరిత. అలా అయితే బాబు సరదాగా ఆడుతూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చేస్తున్న అల్లరి చూసి విరాజ్కి తనని పట్టుకోవాలని, గుండెలకు హత్తుకోవాలి అని అనిపించి చేతుల్లోకి తీసుకుంటాడు అని ఆలోచించింది. అందుకే విరాజ్ రాక కోసం దూరంగా గోడచాటుగా నిలబడి సంతోషంగా ఎదురుచూసింది హరిత. తను అనుకున్నట్లుగానే విరాజ్ అదే దారిలో వచ్చాడు. ఏదో ఆలోచించుకుంటూ వచ్చిన విరాజ్ సడన్గా బెడ్ తగిలి ఆగిపోయాడు. చూస్తే బాబు కనిపించాడు. కానీ పాపం మళ్ళీ ఇక్కడ కూడా హరిత బ్యాడ్ లక్ ఎదురైంది. బాబు ఆడుకోవటం లేదు. సడన్గా విరాజ్ వచ్చే సమయానికి ఏడుపు మొదలుపెట్టాడు. అంతే, అది చూసిన విరాజ్ కోపానికి హద్దు లేకుండా పోయింది. ఎవరైనా ఉన్నారా అంటూ గట్టిగా అరిచాడు విరాజ్. అక్కడే గోడచాటుగా ఉంది హరిత. అయినా తను వెళ్లకుండా ఉంటే బాబు ఏడుపు విని బాధతో విరాజ్ బాబుని దగ్గరగా తీసుకుంటాడు, ఎత్తుకుంటాడు అన్న ఆశతో కామ్గా వెళ్లకుండా అక్కడే ఉండి నిలబడి చూస్తోంది హరిత. విరాజ్ అరుపుకి బాబు ఇంకాస్త ఏడుపు లెవెల్ పెంచాడు. దాంతో బాగా ఇరిటేషన్ వచ్చిన విరాజ్ పక్కన టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ తీసి గట్టిగా గోడపైకి విసిరాడు. అంతే, ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పనివాళ్లతో పాటు శ్వేత, అలాగే టెన్షన్గా భయపడుతూ హరిత కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో హరిత వైపు మింగేసేలా చూస్తూ నీకసలు బుద్ధుందా అంటూ హైపిచ్ వాయిస్లో గట్టిగా అరిచాడు విరాజ్. ఒక్కసారిగా ఉలిక్కిపడి గజగజ వణికిపోయింది హరిత. ఇంతకుముందు విరాజ్ ఎన్నోసార్లు తనను తిట్టాడు, కోపడ్డాడు. కానీ ఇంత భయంకరంగా అరవటం ఇదే మొదటిసారి అనిపించింది తనకు. ఒక్క ఉదుటన వంగి బాబుని చేతుల్లోకి తీసుకోబోయింది. ఆగు, వాణ్ణి నువ్వు ముట్టకు అంటూ కోపంగా విరాజ్ చెప్పడంతో అలానే మౌనంగా లేచి నిలబడింది హరిత. పక్కనే ఉన్న మెయిడ్ వైపు చూసి బాబుని తీసుకుని వెళ్ళు అన్నాడు విరాజ్. వెంటనే మెయిడ్ వచ్చి బాబుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను బాబుని తీసుకుని వెళ్తూనే విరాజ్ భయంకరమైన చూపులు హరిత వైపు తిరిగాయి. నీకసలు వాల్యూస్ అనేవి ఉన్నాయా? నా పైన ప్రేమను చూపించలేక దూరం పెట్టావు. కనీసం ఆ పసివాడిపైన కూడా ప్రేమను, ఆప్యాయతను చూపించలేవా? ఇన్ని రోజులు ప్రగల్భాలు పలికావు కదా, బాబు చిన్నవాడు, వాడికి నా అవసరం ఉంది, వాడితో నేను టైం స్పెండ్ చేయాలి అని. ఇదేనా నువ్వు చేస్తున్న టైం స్పెండ్? ఇలాగే నా చంటి బిడ్డని ఎవరూ లేని వాళ్ళలా నట్టింట్లో పడుకోబెడతారా? ఎంతసేపు నీ ఆలోచనలు, నీ పనులు తప్ప ఇంకేమీ నీకు పట్టవా? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఛా, నీలాంటి అమ్మాయిని ప్రేమించాను అని ఇప్పుడు బాధపడాల్సి వస్తోంది. పోనీలే, నీ గురించి అర్థమై త్వరగా నిన్ను వదిలించుకోగలిగినందుకు సంతోషంగా కూడా ఉంది అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు విరాజ్. అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోతూ, భయపడిపోతూ అలానే నిల్చుండిపోయింది హరిత. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని, విరాజ్లో తనపై ఉన్న కోపం తగ్గుతుంది అనుకుంటే
ఇలా ప్రళయంగా మారినందుకు తనలో తానే కుమిలిపోతూ అక్కడే చతికిలబడిపోయింది హరిత. అక్కడికి వచ్చిన శ్వేత హరితను పట్టుకుని, అసలు ఏం జరిగింది హరి? నువ్వు బాబు విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఎందుకు బాబుని అక్కడ పడుకోబెట్టావు అంటూ అడిగారు ఆశ్చర్యంగా. కాలం నాపై పగబట్టింది అత్తయ్య. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అవుతోంది. మీరు చెప్పినట్టు బాబుని తనకు దగ్గర చేద్దామని పిచ్చిగా ఆలోచించి ప్లాన్ చేశాను. కానీ నా ఆలోచన తప్పు అని చెప్పుతో కొట్టినట్టుగా అయింది అంటూ బాధపడిన హరితతో, అసలు ఏం మాట్లాడుతున్నా హరిత? ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అన్నారు శ్వేత కంగారుగా. బాబుని ఇక్కడ పడుకోబెడితే వాడి అల్లరి ఆట చూసి సరదా పడి ఎవరూ లేరు కదా అని కాసేపు బాబుని ఎత్తుకుందామని రాజ్ అనుకుంటాడు అని నేను ఊహించాను అత్తయ్య. కానీ నా ఊహకు అందని విధంగా బాబు ఏడవటం, అతను సరిగ్గా అదే సమయానికి వచ్చి బాబు ఏడుపు చూసి ఇలా కోప్పడ్డం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి అంటూ కన్నీరు పెట్టుకుంది హరిత. అయ్యో హరిత, నువ్వు ఎంతో తెలివైన దానివి అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావు? ప్రస్తుతం విరాజ్ పరిస్థితి మర్చిపోయావా? తానే ఇంకొకరిపై ఆధారపడి ఉన్నాడు. అటువంటిది నువ్వు బాబుని అలా నట్టింట్లో నేలపై పడుకోబెడితే వాడు ఎలా దగ్గరగా వచ్చి చేతుల్లోకి తీసుకుంటాడు అనుకుంటున్నావు? ప్రస్తుతం విరాజ్ పరిస్థితి వీల్ చైర్కి పరిమితమైంది అన్న విషయం మర్చిపోతున్నావా? తనకి తానుగా నడవటమే ప్రళయంగా ఉంది. అటువంటిది నువ్వు ఇలా ఎలా ఆలోచించావు తల్లి అన్న శ్వేత మాటలకు ఒక్కసారిగా స్టన్ అయింది హరితకు. నిజమే కదా, రాజ్ పరిస్థితి ఆలోచించకుండా నేనేంటి పిచ్చిదానిలాగా ప్లాన్ చేశాను. కావాలనే తనలో నాపై ఉన్న కోపాన్ని ఇంకాస్త పెంచినట్లుగా అయింది అని తనకు తానే బాధపడింది హరిత. హరితను కాసేపు సముదాయించి ఇకపై ఏం చేసినా ఆలోచించి చేయమని అక్కడి నుండి వెళ్ళిపోయారు శ్వేత. భారంగా రోజులు గడుస్తున్నాయి కానీ విరాజ్ హరితల మధ్య బంధం మాత్రం బలపడటం కన్నా బలహీనపడటమే ఎక్కువగా మారుతోంది. అది చూసి తట్టుకోలేకపోయిన హరిత విరాజ్కి దగ్గరయ్యేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా విరాజ్ ఆమెను దూరం పెడుతున్నాడు తప్ప ఇంతకు ముందులా హరితతో ప్రేమగా ఉండేందుకు మాత్రం ప్రయత్నించటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబుని విరాజ్కి దగ్గర చేయలేకపోతోంది హరిత. ప్రేమ లేని చోట ఇద్దరు మనుషులు కలిసి ఉన్నా వారి మనసులు కలవలేవు అని అర్థమైంది హరితకు. ఇక ఇలా మనసులు చంపుకొని మనుషులు కలిసి ఉండే కన్నా ప్రేమికులుగానే విడిపోవటం మంచిది అని నిర్ణయానికి వచ్చింది హరిత. అందుకే తన నిర్ణయాన్ని చెప్పి విరాజ్కి ఇంకెప్పటికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది. అదండి ఈరోజు ఎపిసోడ్. మొత్తానికి హరిత తనంతట తానుగా ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనే నిర్ణయానికి వచ్చేటట్లుగా మారిపోయింది విరాజ్ ప్రవర్తనతో. సమయం కూడా పాపం హరితకి సహకరించను అంటోంది. అందుకే బాబుని విరాజ్కి దగ్గర చేయటం కుదరలేదు కాబోలు. కనీసం హరిత నిర్ణయం వినైనా విరాజ్ మనస్సు కరుగుతుందంటారా? తన ఆలోచన మారుతుందంటారా? ఏదేమైనా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, మీ నివేదిత ఆదిత్య.